సరే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ వ్యాఖ్యలు ఇనీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడేలా, రాజకీయంగా ఇబ్బందులు కలిగించలా? సార్, రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పందా ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి ఊడతూపులకి ఇట్లాంటి వాటికి భయపడేటటువంటి వ్యక్తి కాదు. ఎవరైనా కూడా దేవుడు అంటే ఒక గొప్ప నమ్మకం కలిగి ఉంటారు. దేవుడితోటి పరాచకాలు ఆడకూడదు. రాజకీయం వేరు, ఈ యొక్క ధర్మాన్ని భక్తిని ప్రదర్శించటం వేరు. ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవుడు అనేటటువంటి ఆలోచనతోటి వారి మీద దాడి చేసి వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం పన్నున్నాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ వాంటెడ్లీ అది కలిపిన లడ్డూలు తిన్నాము అని మాట్లాడారు. అతని ఇంటెన్షన్ చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం. దెబ్బ తగిలిందా? వ్యక్తిత్వ హననాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటం వారు నమ్ముకున్నటువంటి విధానం. సో దానిలో భాగంగానే ఎలక్షన్స్కి ముందు కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. చేసినటువంటి పథకాల మీద కావచ్చు, వ్యక్తిత్వ జీవితం మీద కావచ్చు, లేకపోతే వారి కుటుంబానికి సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, అనేక రకాలైనటువంటి అపోహల్ని ప్రజల మధ్యలో సృష్టించే ప్రయత్నం చేశాడు. పోలవరం కూడా రీసెంట్గా పోలవరం మీద కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు అని తేటతెల్లం అయిపోయింది. దానిలో భాగంగా ఇది కూడా చేసి ఉండొచ్చు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. లూద్రా గారిని పెద్ద లాయర్ని పెట్టుకొని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడికి పెద్ద గడ్డు దెబ్బ తగిలింది. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అన్నది, ఈ లడ్డులు తయారు చేసినట్టు ఎక్కడైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఆ తయారైనటువంటి ఆ కొవ్వు పదార్థాలతో తయారైనటువంటి లడ్డుని ఎవరైనా పరీక్షించారా? ఒకే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి మీరు ఎలా వ్యాఖ్యలు చేస్తారు? ఇంకొక ల్యాబ్లో ఎందుకు పరీక్షించలేదు? సెకండ్ ఒపీనియన్. రెండవది, అదే శాంపిల్ ఒక శాంపిల్ తోటే ఎందుకు మీరు ఇంత పెద్ద వ్యాఖ్య చేయాల్సి వచ్చింది? ఇంకొక శాంపిల్ ఏమన్నా తీసుకున్నారా? ఆ శాంపిల్స్ మీద కూడా ఇంకొక ల్యాబ్లో ఏమన్నా పరీక్షించారా అని చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ సర్వసాధారణంగా మనం అందరం వచ్చేటటువంటి డౌట్సే, మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి డౌట్సే. అయితే NABL సర్టిఫికేట్ లేకుండా నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి రాదు అని తెలిసినప్పుడు NABL ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తప్పు అయితే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి, అక్కడ మళ్ళీ పంపించాలి కూడా. అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రంగా భావించేటటువంటి దేవస్థానంలో ఇంత పకడ్బందీ సిస్టంల మధ్య ఒక మిళితమైనటువంటి నెయ్యిని వినియోగించే అవకాశమే లేదు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్ళేసి దాన్ని కావాలని చేయించేటటువంటి పరిస్థితి ఉండదు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్ చేస్తుంటారు? చాలా సింపుల్. 100 రోజుల వారి పరిపాలన అట్టర్ ఫ్లాప్. ఈ ప్రపంచంలో ఎవడన్నా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నాడు ఉన్నాడా? చెప్తాగా, మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ప్రజలందరూ పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ప్రజల్ని ముంచారు, వంచారు, ప్రజల్ని మోసం చేశారు. ఈ 100 రోజుల కాలంలో ఇస్తానన్నటువంటి పథకం ఒకే ఒక్క పథకాన్ని అమలు చేశారు. అది కూడా అరాకొరా. పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లకి తగ్గించి ఇచ్చారు. అర్హత లేదు అని తప్పుడు డేటా తోటి 70,000 మందిని తొలగించేశారు ఆల్రెడీ. సో నెలకి ఈ యొక్క అర్హత కలిగినటువంటి వ్యక్తుల యొక్క జాబితా తగ్గిపోతూ వస్తుంది. డైవర్ట్ చేయాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి కదా. ఈ తిరుమల ఇంతకంటే ఏం చేస్తారు? ఏ విధంగా చేయాలో అన్ని ఉపయోగించేశారు, అన్నీ చేసేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ భావజాలంతో రాజకీయం చేయాలని నిర్ధారించుకున్నట్టుగా వారి యొక్క
చేష్టలు కనపడుతున్నాయి. వారు ప్రదర్శిస్తున్నటువంటి హావభావాలు కానీ, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వారు మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి అయిన తర్వాత దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇదే విధంగా దగ్గరవుతూ ఉన్నారు. స్పష్టంగా ఈ మధ్య కాలంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఆయన. వ్యాఖ్యలే వీటికి బలం చేకూర్చేలాగా ఉన్నాయి. వారు మాట్లాడింది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఎవరన్నా సనాతన ధర్మాన్ని తప్పుపడుతూ కానీ లేదా వ్యతిరేకిస్తూ కానీ దాన్ని డ్యామేజ్ చేసే విధంగా కానీ ఎవరన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. సందర్భం కాదు. మరి ఎందుకు ఆ సందర్భం వచ్చింది? ఇక్కడ ఎవరు మాట్లాడిందే లేదు. రెండవది, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వారు ప్రమాణం ఏం చేశారు సార్? కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూస్తానని ప్రమాణం చేసి ఆ పదవిలోకి వచ్చారు. రాజ్యాంగం చెప్పేదేంటి? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు సమానమైనటువంటి హక్కులు కలిగి ఉంటాడని భారత రాజ్యాంగం చెప్తుంది. సనాతన ధర్మం ఏం చెప్తుంది? కులాలని మతాలని ప్రోత్సహిస్తూ వాటికి అనుకూలంగా సనాతన ధర్మంలో తక్కువ ఎక్కువ, అధములు ప్రథములు అనేటటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తుంది. పురుషుల్ని స్త్రీలని సమాన హక్కు కలిగిన వారిగా సనాతన ధర్మం ఒప్పుకోదు. రిలీజన్ ఈక్వాలిటీ లేదు, కాస్ట్ ఈక్వాలిటీ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. మరి అలాంటి వ్యవస్థలో మీరు పని చేయాలి అనుకుంటే రిజైన్ చేయండి, రాజీనామా చేయండి, సనాతన ధర్మం యొక్క బాధ్యతను తీసుకోండి, పెద్ద ఎత్తున ప్రచారం చేయండి, దానిలో మునిగి తేలండి. ప్రభుత్వంలో ఉంటాం కావచ్చు, మునిగి తేలండి సార్. ప్రభుత్వంలో ఉంటాం కావచ్చు, ప్రభుత్వం నడిపిస్తాం కావచ్చు, కానీ వ్యక్తిగతంగా మాకు మతం ఉంటుంది, ఆ మతాన్ని మాట్లాడొద్దు, దాని గురించి దానికి ఏమైనా అన్యాయం జరిగితే, దానికి ఏమైనా ఇబ్బంది వస్తుంటే నేను మాట్లాడొద్దు అంటే ఎలా? మాట్లాడొద్దు, దానికి ఏమైనా అన్యాయం పవన్ కళ్యాణ్ గారి మాట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలోనే వారికి ఇతరుల మీద ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా కనపడ్డది. వారు ఏమంటున్నారు? మీరు రోడ్ల మీదకి రండి అంటున్నారు. మేము ఒక్కళ్ళమైనా రక్షించేది, మాకైనా బాధ్యత ఉంది, మీకు అందరికి లేదా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? హిందువులందరూ బయటికి రమ్మంటున్నాడు. రోడ్ల మీదకి వచ్చి ఎవరికి వ్యతిరేకంగా రమ్మంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి కులాలకి, మిగిలినటువంటి మతాలకి వ్యతిరేకంగా రమ్మంటున్నారు. అట్లా కాదు. ప్రభుత్వం గత వైసీపీ సర్కార్ ఇలా చేసింది కాబట్టి ఆ సర్కార్కి వ్యతిరేకంగా మీరంతా బయటకు రండి అంటున్నాడు ఆయన. సో ఇదే ముస్లిమ్స్ జరిగితే ముస్లిం పేరు ఎందుకు తీశారు సార్? ముస్లిం పేరు ఎందుకు తీశారు? ముస్లిమ్స్కి ఏమైనా జరిగితే ఊరుకుంటారా అని ఎందుకు మాట్లాడారు? క్రిస్టియన్స్కి ఏమైనా జరిగితే ఊరుకుంటారని ఎందుకు మాట్లాడారు? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? ఆ సందర్భం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఆదిత్యనాథ్ గారు లాగా వేషధారణ వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం సూచిస్తున్నారు? వారు ఇచ్చినటువంటి మాట ఏంటి? వారు ఇచ్చినటువంటి హామీ ఏంటి? వారి ప్రభుత్వంకి రాక మునుపు వారు మాట్లాడినటువంటి మాటలు ఏంది? చర్చిలో కూర్చొని నేను పెద్ద క్రైస్తవుడిని, నా కుటుంబంలో నా బిడ్డలు క్రైస్తవత్వంలో ముందుకు వెళ్తున్నారు, నేను పెద్ద డివోటీని అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ముస్లిమ్స్ మధ్యలో కూర్చొని వారితో మాట్లాడినప్పుడు నేను పెద్ద ఇస్లాం మతాన్ని స్వీకరించేసేటటువంటి వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చాను, అందుకే గడ్డాన్ని పెంచుకున్నాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అంటే ముందు ఒక మాట, తర్వాత ఒక మాట ఉంటుందా? చాలా స్పష్టంగా ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఏంటి? ఎందుకు మాట్లాడి ఉంటారు అలా? యాజ్ ఫర్ యూ, ఇది కేవలం డైవర్ట్ చేయడానికి, హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి వారిని కూడా ఈ రాజకీయంలో ఉపయోగించుకోవడం కోసం. ఇప్పుడేం ఎలక్షన్ లేవు కదా, 100 రోజులు అయింది ఎలక్షన్ జరిగి. ఇంకేం చేస్తారు? ఈ 100 రోజుల పరిపాలన మీద ఎలాగా చేసింది చెప్పుకోలేరు. ఈ 100 రోజుల పరిపాలన యొక్క ఫెయిల్యూర్స్ ని పుచ్చాలంటే ఏంటి? సెంటిమెంట్. ప్రతి ఒక్కడికి కులం, మతం, ప్రాంతం అనేది సెంటిమెంట్ గా ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నారు. సో ఏంటి 100 రోజుల ఫెయిల్యూర్ ఏంటి? 100 రోజుల్లో ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏంటి? ప్రతిదీ ఫెయిల్యూర్. ఎక్స్పోజ్ చేయాలనుకున్న ఫెయిల్యూర్ ఏంటి? వాళ్ళు డైవర్ట్ చేశారు అంటారు కదా. మొట్టమొదటి ఫెయిల్యూర్ శాంతి భద్రతలకి పెద్ద ఎత్తున విఘాతం కలిగింది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్సీ ప్రొఫెసర్ మీద, ఉమామహేశ్వరరావు గారి మీద
ఫుట్బాల్ గ్రౌండ్లో ఆడుకోవడానికి ఆకతాయిలకి అవకాశం ఇవ్వలేదని పంతం నానాజీ అనేటటువంటి వ్యక్తి ఆ ప్రొఫెసర్ మీద దాడి చేశాడు, కొట్టాడు చెంప మీద, బూతులు తిడుతూ కొడకలు అని ఉచ్చరిస్తూ. రఘురామకృష్ణంరాజు గారు అంబేద్కర్ గారి విగ్రహం ముందున్నటువంటి ఫ్లెక్సీని చెప్పలేని విధంగా రెచ్చగొడుతూ తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో అంబేద్కర్ గారిని అపహాస్యం చేసేలాగా ఆయన ఫ్లెక్సీని తొలగించాడు. ఒక ఎస్సీ మహిళ మీద అఘాయిత్యం జరిగింది. చాలా చాలా అనేక రకాలైనటువంటి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ కలుషిత ఆహారం తిని రోడ్ల మీదకి పిల్లలు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. అత్యాచారాలు జరిగితే దోషులను పట్టుకోలేనటువంటి పరిస్థితి. గంజాయి రూపం మార్చుకొని చాక్లెట్ల రూపంలో పాన్ డబ్బాల్లో విక్రయం జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మీ టైంలో నుంచి అట్లా గంజాయి చాక్లెట్లు ఉన్నాయనేది కదా చాలా గతంలో. 2014 నుంచి 19 వరకు మొదలైనటువంటి ఈ ప్రక్రియ చాలా కట్టడి చేసింది మా ప్రభుత్వంలో. ఈ రోజు మళ్ళీ వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిపోయింది. గతంలో హెరిటేజ్ వాహనంలో కూడా గంజాయి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవునా? ఎస్, ఉన్నాయి. గంజాయి వ్యాపారం మీద పొత్తులు కుదరక విశాఖపట్నంలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారికి వారి యొక్క అయ్యన్న పాత్రుడు గారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ, వారి మధ్యలో జరిగిన గొడవలు కానీ, వారు మీడియా ముఖంగా మాట్లాడుకున్నటువంటి విజువల్స్ కానీ మనకి సామాజిక మాధ్యమాల్లో ఈ రోజుకి అందుబాటులో ఉంటాయి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19 మధ్యలో పెరిగినటువంటి కార్యక్రమం ఇదంతా, గంజాయి వ్యాపారం అనేది. అది ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం తోటి ఇవాళ విక్రయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు కనపడుతున్నాయి. కానీ 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతాం అన్నది గవర్నమెంట్ వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి అమలు చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేస్తున్నారు. అది సక్సెస్గా కనపడట్లేదా? అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అది సక్సెస్గా కనపడట్లేదా? ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీని మార్చేసి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు, అది గతంలో ఇచ్చిన ఎన్నికల ప్రామిస్గా చూడాల్సిన అవసరం లేదా? సార్, ఈ రాష్ట్రంలో టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఈ రాష్ట్రంలో 1,47,00,000 కుటుంబాలు ఉంటే 1,20,00,000 కుటుంబాలు వివిధ పేర్లతో ఉన్న పథకాలు పొందినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు. అంతమంది పేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని గతం నుంచి మనం చూసినటువంటి పరిస్థితి, డేటా మనకు అందరికీ అందుబాటులో ఉంది. మరి ఇంతమంది ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో గత 3 నెలల నుంచి కేవలం పెన్షన్లు ఇచ్చి వీటితోటే బతికేయండి అని ప్రజల్ని రోడ్డు మీదకు వదిలేయడం అనేది ఇది మంచి ప్రభుత్వం అవుతుందా? ఇంకేం చేయాలి? పథకాలు ఇస్తానన్నటువంటి 6 పథకాలు. ఏం పథకాలు? ఏవైతే మీరు ఉద్యోగం లేనటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. రెండవది రైతుకి ఇస్తానన్నటువంటి 20,000 రైతు భరోసా ఇవ్వలేదు. అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం పేరుతోటి ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వలేదు. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, మధ్యలో కూడా వచ్చేసాం. ఈ రోజు వరకు కూడా వారికి డబ్బు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. తర్వాత డ్వాక్రా రుణాలు మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500, ఇవన్నీ ఎవరిచ్చారు? దీపం పథకం నెల రోజులు అయిపోతాయని. సార్ 100 రోజులు సార్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏంటి చెప్పండి? ఈ ప్రభుత్వం చేసిన మంచి మీరు చెప్తున్నటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఈ రోజు వరదల్లో కొట్టకపోయినటువంటి కుటుంబాలను ఆదుకోలేనటువంటి ఈ ప్రభుత్వం చాలా మంది వివిధ వ్యాపారస్తులు 500 కోట్ల పైచిలకు వరదలకు సంబంధించి వరద సహాయ నిధికి ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. ఎంతమందిని ఆదుకుంది సార్ ఈ ప్రభుత్వం? ఎన్ని కుటుంబాలను ఆదుకుంది? అగ్గిపెట్లకి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా, వాటర్ బాటిళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా, పులిహార ప్యాకెట్లకి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు లెక్క చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని కుటుంబాలకు అందించింది సార్? ఎంతమందికి అందించింది సార్? వాటర్ బాటిల్స్ కానీ, ఈ పులిహార ప్యాకెట్లు కానీ వివిధ హోటల్ నుంచి స్వచ్ఛందంగా కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు, కొంతమంది ఇచ్చారు. అవి ఎంతమంది దగ్గర అవి వసూలు చేశారు? మీరు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? జరిగినటువంటి నష్టం ఎంత? ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి?
ఇవన్నీ డేటా రిలీజ్ చేయాలి కదా. ఏంటి గతంలో కంటే ఎక్కువ ఇస్తున్నామని, హెక్టార్కి ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతే ఎంత, సెకండ్ ఫ్లోర్ మునిగిపోతే ఎంత, హెక్టార్కి ఎంత, గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఇస్తున్నామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. బహుశా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు ఇవ్వడం. ఇంకా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ ఎంత నష్టపోయింది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకు కూడా ఆ నిధులు మంజూరు కూడా జరిగింది. మరి మన రాష్ట్రం పరిస్థితి ఏంటి సార్? మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికంటే అధ్వానమైనటువంటి పరిస్థితి. దాదాపుగా 60 మంది చనిపోయినటువంటి, బ్యాడ్ మేనేజ్డ్ ఫ్లడ్స్ కంపారిటివ్లీ 60 మంది చనిపోయారు అనేది మన దగ్గర జరిగింది. ఏపీ రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో జరగల. మరి నష్టం ఎక్కువ జరిగినటువంటి రాష్ట్రానికి ముందు సహాయం రావాలి. దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎంత తీసుకొచ్చింది, ఎంత సప్లై చేసింది, ఎంతమందికి ఇచ్చింది, ఒకసారి చూడండి. 6,000 కోట్ల పైగా నష్టం జరిగిందంటూ నివేదిక పంపించారు. సరే, కేంద్ర ప్రభుత్వం బృందం వచ్చింది, అంచనా వేసింది, ఇస్తారేమో. కానీ నేను అనేది ఏంటంటే, మీరు అసలు పూర్తిగా ఏమి ఇయ్యలేదు 100 రోజుల్లో అంటుంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అమ్మఒడి ఇచ్చింది డిసెంబర్లో, మొదటి సంవత్సరం. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఏమని ఎలా అడుగుతారు అనేది నారా లోకేష్ గారు అడుగుతున్న ప్రశ్న. ఒక్క పథకం గురించి కాదండి, మేము 100 రోజుల్లో చేసినటువంటి అనేక కార్యక్రమాలని శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేయడానికి సిద్ధం. ఆల్రెడీ చేశాం, వివిధ మాధ్యమాల్లో కూడా పెట్టాం. 100 రోజుల్లో సాక్షి పేపర్లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 100 రోజుల్లో ఏమేం పథకాలని మేము అమలు పరిచాం, ఏ పథకాలని చంద్రబాబు నాయుడు గారు అమలు పరచలేకపోయాడు, 100 రోజుల్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, వారు ఫెయిల్యూర్స్ ఏంటి, సాక్షిలో పెద్ద ఎడిషన్ వేశారు. అది ప్రజలందరూ చూశారు, ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మంచి ఏం చేసింది చెప్పమంటున్నాం. మీరు అన్నట్టు అన్నా క్యాంటీన్లు 300 మందికి భోజనం పెడుతున్నట్టుగా చూపించుకుంటున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్లో జరుగుతున్నటువంటి అవినీతి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒక్కొక్క అన్నా క్యాంటీన్ నిర్మించున్నటువంటి అన్నా క్యాంటీన్ని ఆధునీకరించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇదంతా ప్రజల డబ్బు కాదా? పెట్టినటువంటి భోజనానికన్నా ఖర్చు చేసి వాటి మీద అలంకరణ కోసం, లేకపోతే పార్టీ రంగులు వేసుకోవటం కోసం, ఫోటోలు పెట్టుకోవటం కోసం చేసిన ఖర్చు ఎక్కువ. ఇది వాస్తవం. రెండవది, 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలని అందరికి కూడా పెన్షన్దారులుగా ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇది తప్పే కదా. మీరు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పెన్షన్ స్కీమ్ లో కూడా మీరు సంపూర్ణంగా అందరికి ఇవ్వలేకపోయారు. ఇది ఫెయిల్యూర్ కదా. పెద్ద ఎత్తున అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుంది. అక్రమంగా బియ్యం ఈ రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. మరి ఈ కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? మొట్టమొదట నెలలో ఏమో నాదెండ్ల మనోహర్ గారు పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేసుకుంటూ అక్కడ ఇక్కడ చేసేస్తున్నట్టుగా, తనిఖీలు చేస్తున్నట్టుగా పెద్ద కలరింగ్ ఇచ్చాడు. ఎక్కడికి పోయాడు నాదెండ్ల మనోహర్ గారు? సనాతన ధర్మం పేరుతోటి డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒకవైపున, లడ్డూ పేరుతోటి ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసి సీఎం గారు ఇంకొక వైపున ప్రజల మంచి చెడుల్ని వదిలివేసి, గాలికి వదిలేసి ఇలా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాస్తవమా కాదా? పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు మొత్తం దాదాపు అన్ని పంచాయతీలకు, పంచాయతీకి ₹1,00,000 చొప్పున సొంత డబ్బులు ఇచ్చిన మనిషి కదా. సో అది ఆ వరద సమయంలో, మిగతా సమయంలో పంచాయతీలకు ఉపయోగపడే ఫండ్ కాదా అది? పంచాయతీల విషయంలో ఆగస్టు 15 రోజు పంచాయతీలకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంచాయతీలు ఆ కార్యక్రమాన్ని జరుపుకోవటం కోసం డబ్బు రిలీజ్ చేస్తున్నట్టుగా వీరే పెద్ద ప్రచారం చేసుకున్నారు. ₹1 విడుదల చేశాడు సార్? చేయలేదా? ఏం చేశారు? ఎక్కడ చేశారు? జనరల్ ఫండ్ నుంచి వాడుకొని ఖర్చు పెట్టుకోవటానికి జీవో ఇచ్చారు. జనరల్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు జీవో ఇచ్చేదేంది? అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. లోకల్ బాడీస్ వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఖర్చు చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. దానికి మీరు ప్రత్యేకంగా ఇచ్చేదేంది? సో ప్రభుత్వం వైపు నుంచి రాలేదు డబ్బులు? ఎక్కడొచ్చింది? రూపాయి కాగితం ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. ఇది స్పష్టం. జనరల్ ఫండ్ లో ఖర్చు పెట్టుకోమని, జనరల్ ఫండ్ లో చేసుకోమన్నారు. సో రెండవది, రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలకి ఆయన సహాయం చేయటం గొప్ప విషయమే, మంచి పనే. బట్ ఎంతమందికి అందింది? ఎంతమందికి ఆ సహాయం అందింది? ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని మరచి ప్రచారాలు చేసుకోవడం తప్పు కాదా? ప్రభుత్వంలో తను భాగస్వామి కాదా?
తను చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, వరదల సమయంలో తను వచ్చి మాట్లాడినటువంటి కార్యక్రమాలు ఏంటి, అత్యాచారాల మీద తను స్పందించి తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కలిగినటువంటి లాభం ఏంటి, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి వలన ఈ 100 రోజుల్లో ఒరిగినటువంటి లాభం ఏంటి, కలిగినటువంటి లాభం ఏంటి. సనాతన ధర్మం పేరుతోటి మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాస్తవాలేంటి తెలుసా తనకి? రఘురామకృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి క్రిస్టియానిటీని ఎవరన్నా చర్చిలో వెళ్ళి కూర్చున్నా, క్రిస్టియానిటీని ఎవరన్నా గౌరవించినా ఆచరించినా వారికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేదనో, లేకపోతే కేసులు పెట్టే హక్కు లేదనో, లేకపోతే వారిని కించపరిచేలాగా మాట్లాడుతుంటే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కనపడట్లేదా? ఒక అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? ఉమామహేశ్వరరావు గారి మీద దాడి చేసినటువంటి మీ పార్టీ ఎమ్మెల్యే మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? క్షమాపణ చెప్పించారు కదా, ఇమిడియట్ క్షమాపణ చెప్పారు. ఒకవైపు తన్ని ఇంకొక వైపు క్షమాపణ చెప్పారు. సుధాకర్ గారి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందినటువంటి వీరికి ఒక ప్రొఫెసర్ గారి మీద జరిగినటువంటి దాడి మీద స్పందించే అంటే ఒక కేసు బెయిలబుల్ కేసు పెట్టేసి మమా అనిపించేస్తారా? బెయిలబుల్ కేసు పెట్టి ఒక అట్రాసిటీ కేసు పెట్టలేదా? ఎక్కడ పెట్టారు? అట్రాసిటీ కేసు కదా పెట్టలేదు కాబట్టి అడుగుతున్నాం. ఇవాళ దళితుల మీద దాడి జరుగుతుంది. దళితుల మీద జరిగేటటువంటి దాడిని ఖండించాల్సినటువంటి బాధ్యత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి లేదా అని అడుగుతున్నాం. స్పందించాల్సినటువంటి బాధ్యత లేదా అని పెట్టుకోవడానికి సంబంధించి ఇన్వాల్వ్ అవను నేను, మీరు కేసులు పెట్టుకోండి, బట్ నాకు నేనుగా సారీ చెప్తున్నాను. ఎవరు కట్టాలి? నానాజీ గారు ఎవరు కట్టాలి కేసులు? సార్ ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉంది. వన్ సైడ్ గా పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్తా ఉంది. పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెబితే అది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచక్షణ రహితంగా కొట్టి ఆ వ్యక్తి హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఓపీ కార్డు కూడా రానీకుని చేశారు పోలీసులు. ఎస్, ఓపీ కార్డు కూడా రాయడానికి భయపడే విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వారిని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసి రాయనీయలేదు. సిఐ అనేటటువంటి వ్యక్తి ఎర్రగొండపాలెం నుంచి పుల్లల చెరువు గ్రామంలోకి, పుల్లల చెరువు మండలంలోకి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి కొట్టి దాడి చేసి అతన్ని విపరీతంగా గాయపరిస్తే ఆ వ్యక్తిని నేను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ వ్యక్తికి ఓపీ రాయకుండా చేశారు. సిఐ ఎస్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేదా? అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరు యాక్షన్ తీసుకున్నారు? ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఎంతో కొంత ఎస్పీ గారు స్పందించారు. బట్ యాక్షన్ ఏం జరిగింది? ఏం జరిగింది? అదేమన్నంటే అతను రౌడీ షీటర్ అంటారు, లేకపోతే అతను తప్పులు చేశాడంటారు, లేకపోతే వారు తప్పించుకోవడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలని తయారు చేసుకుంటారు. ఎక్కడ నడుస్తుంది మంచి పరిపాలన? అడ్మినిస్ట్రేషన్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. కంప్లీట్ గా అన్ని వ్యవస్థలు పడకేశాయి. అన్ని వ్యవస్థలు వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థలుగా మారిపోయాయి. కాబట్టే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. తలలు బగులుతున్న కేసులు కట్టట్లేదు. మీకు చాలా ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఒక ఎస్టీ మహిళ మీద దాడి చేశారు. ఎర్రగొండపాలెంలో పుల్లల చెరువు మండలంలో ఎస్టీ మహిళ మీద ఇంత పెద్ద కర్ర తీసుకొని కొట్టారు. విపరీతమైనటువంటి గాయమైంది. చిన్న బిడ్డ కలిగినటువంటి బాలింత ఆవిడ్ని కొడితే నేను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశా. ఆవిడ ఫోటో పెట్టి ట్వీట్ చేశా. ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం కూడా జరిగింది. ఆవిడ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎస్టీ మహిళ మీద తల పగిలేలాగా కొట్టి గాయపరిచి ఆ అమ్మాయి వచ్చేసి దాదాపుగా 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఎర్రగొండపాలెం. ఆ అమ్మాయి బిడ్డకి పాలు కూడా రాకుండా అంత అనారోగ్య పాలైంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కేసేమో బెయిలబుల్ కేసు కట్టారు.
వాళ్ళు కౌంటర్ కేసు పెట్టారు మళ్ళీ. ఈ అమ్మాయికి ఈ అమ్మాయి హస్బెండ్ మీద కౌంటర్ కేసు పెట్టారు. కౌంటర్ కేసు పెట్టిన దాన్ని మాత్రం నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ పెట్టారు. ఎంత విచిత్రంగా ఉంది, ఏ విధమైనటువంటి పక్షపాత ధోరణితోటి పోలీస్ వ్యవస్థ ఉంది, ఎలాంటి విధానం వీరు రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం చేస్తున్నారు సార్ పోలీసు అధికారులు మరి ఈ స్థాయిలో? ఎక్కడ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. నేను ఇప్పుడు నా మీద ఎలక్షన్ సమయంలో దాడి జరిగింది. ఎలక్షన్ సమయంలో ముటుకులు అనేటటువంటి ప్రాంతంలో నా మీద కర్రలతోటి దాడి చేశారు, ఫైరింగ్ జరిగింది. ఒక కానిస్టేబుల్ చేతికి బుల్లెట్ తగిలి గాయమైంది. ఎవరి మీద కేసు పెట్టారు చూపించమనండి. సింగిల్ పర్సన్ మీద కేసు కట్టలేదు ఈ రోజు వరకు. సింగిల్ పర్సన్ మీద కేసు కట్టలేదు ఈ రోజు వరకు. ఆ ఇన్సిడెంట్ లో అసలు కేసు నమోదు చేయాలి ఈ రోజు వరకు. 100 రోజులు గడిచిపోయింది. ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీదే కేసులు కట్టలేదు అంటే ఎలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది? కలెక్టర్ గారికి దాదాపుగా 2000 మంది పైచిలకు ఉద్యోగస్తులను తొలగించారు మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో. చిన్న వంట వండుకునేటటువంటి ఉద్యోగి దగ్గర నుంచి పై స్థాయికి ఉద్యోగి దాకా, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళని కానీ చాలా మందిని తొలగించారు. ఎలక్షన్ సందర్భంగా ఎవరైతే పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళని చేసిన వాళ్ళని కొంతమందిని సస్పెండ్ చేస్తున్నట్టుగా, కొంతమందిని షో కాజ్ నోటీస్ ఇచ్చి తొలగించడం టెంపరవరీగా జరిగింది. ఈ రాష్ట్రం మొత్తం మీద అనేక మందిని తొలగించారు. అన్ని చోట్ల తీసుకున్నారు, ఇక్కడ మాత్రం ఎర్రగొండపాలెంలో తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళని తొలగించేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత దాష్టికం. ఒక్కొక్క మట్టి ట్రాక్టర్కి డబ్బు. దోర్నాల నుంచి ఒక హైవే వేస్తున్నారు. ఈ హైవేలో మట్టి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సార్? మట్టి తీసుకుంటుంది కొండల్ని తవ్వి. కొండల్ని పర్మిషన్ తీసుకొని తవ్వాలా? పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జికి డబ్బు ఇచ్చి తవ్వుకోవాలా? పర్మిషన్ ఉండాలి. వితౌట్ పర్మిషన్ కొండల్ని తవ్వి ఆ రోడ్డుకి గ్రావెల్ తోలుతున్నారు. అధికారులంతా కూడా దానికి చట్టానికి చుట్టాలుగా మారిపోయిన తర్వాత మీరు అలా చేశారు, ఇప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు అనేది కదా విమర్శ. నేను 6 నెలలు ఎర్రగొండపాలెంలో ఎలక్షన్స్ కు ముందు, మీరు కదా పార్టీ, మీ పార్టీ సార్ ఎవరు చేయలేదండి. ఇంత దుర్మార్గం ఎవరు చేసి ఉండరు. ఎర్రగొండపాలెంలో నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు 4 నెలలు నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఒక ఎంప్లాయీని తొలగించటం కానీ, ఒక మట్టి ట్రాక్టర్ తోలడం కానీ, ఒక్క చిన్న వ్యక్తి దగ్గర బేరసారాలు చేసినటువంటి చరిత్ర కానీ ఉందేమో ఒకసారి చూడండి. ఇంత విచ్చలవిడితనం, పోలీసు వారికి ఫోన్ చేసి కేసులు కట్టొద్దని కానీ, తెలుగుదేశం వారు వస్తే పని చేయొద్దని కానీ ఎవరినన్నా చెప్పినటువంటి సందర్భం ఉందేమో ఒకసారి కనుక్కోండి. ఆ స్థాయిలో జరుగుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు సార్? కనీసం కేసులు పెట్టకుండా ఏం జరుగుతుందో తెలుసుకో. ఒక మంచి వాళ్ళకి ఎట్లుందంటే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఒక మంచి విధానాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు అధికారులనే దళారులుగా మార్చేశారు. అధికారే దళారి. వీళ్ళ చేతికి మట్టి అంటకుండా ఎవరినన్నా తొలగించాలంటే అధికారి ద్వారా ఫోన్ చేయిస్తారు. ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోకపోతే మిమ్మల్ని చేర్చుకోలేమనో, మీరు ఇబ్బంది పడతారనో, జీతాలు ఇవ్వకుండా ఆపో, వాళ్ళ కాంట్రాక్ట్ని కొనసాగించకుండా ఆపో, ఏదో ఒక విధంగా వాళ్ళని భయపెట్టేసి వాళ్ళని తొలగించేది. సో ఆ స్థాయిలో పనిచేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వానికి కూడా సార్ ఇది ఒక్క ఎర్రగొండపాలెంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరీ విచ్చలవిడితనంగా ఎర్రగొండపాలెంలో జరుగుతుంది. వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇంకెక్కువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో. కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి సార్? ప్రజలకు మంచి చేయటం మీద ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? ఈ కాన్స్టిట్యున్సీకి మంచి పనులు చేసే దానిలో ఉండాలి, అక్కడ ప్రజలకి మేలు చేసే దానిలో ఉండాలి. రాజకీయం అంటే ఎలక్షన్స్ టైంలో చేయాలి, తర్వాత అవకాశం అధికారం వచ్చినప్పుడు ప్రజలందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎవరైనా కానీ రాజకీయంగా ఎదగాలంటే చేయాల్సినటువంటి పని. ఈ దుర్మార్గం ఏంటి? దెబ్బతిన్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసేమో బెయిలబుల్ పెట్టడం ఏంటి? కొట్టినటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసుకి నాన్ బెయిలబుల్ పెట్టడం ఏంటి?
సో అక్కడ అధికారులు ఇది ఎక్కడ చోద్యం? అక్కడ అధికారులే సమాధానం చెప్పాలి దానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థని వారి జేబు సంస్థలుగా మార్చేసుకొని వారు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ లడ్డూని తీసుకొచ్చారు. ఈ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇవాళ మాట్లాడడం జరిగింది. అనేక విషయాల మీద వాళ్ళు విస్మయాన్ని వ్యక్తపరిచారు. అసలు ఎట్లా మీకు ఆధారం లేకుండా మీరు ఎట్లా చేస్తారు? ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు మీడియా ముందుకు వచ్చేసి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు కదా. ఒకవేళ మీరు అది నిర్ధారణ చేస్తే మళ్ళీ సిట్ ఎందుకు వేశారని అడిగింది. ఒకటి, నిర్ధారణ చేయకుండా ఎందుకు మాట్లాడారు? రెండు, నిర్ధారణ చేస్తే సిట్ ఎందుకు వేశారు అంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో చూపించమంటున్నారు. కాబట్టి సిట్ వేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి తప్పించుకోలేడు. కోర్టులో ఇంకేమేం జరిగినా ప్రజలకైతే చాలా ప్రశ్నలు సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు వ్యాలిడ్ ప్రశ్నలు కదా అని అనిపించింది. చివరిగా కంక్లూడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం రేపటి నుంచి అమలు రాబోతుంది. దాని మీద కామెంట్ చేస్తారు. ఏమొచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మద్యం విధానం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి డబ్బు వచ్చే విధంగా, లాభం వచ్చే విధంగా అదేదైతే వ్యాపారాన్ని కూడా పారదర్శకంగా గవర్నమెంట్ పరిధిలో చేయడం వలన ఎక్కడా కూడా కల్తీ మద్యానికి తావు లేకుండా పోయింది. ఎక్కడా కూడా ఈ దళారులకి తావు లేకుండా పోయింది. ఈ ప్రభుత్వ డబ్బును దోచుకునే అవకాశం ఎవరికి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇవాళ వీళ్ళు తీసుకుంటున్నట్టు ఈ మద్యం విధానం ఎవరి కోసమో తెలుసా? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసమే. ఈ టెండర్లు ఎవరిని పాడనిస్తారు సార్? ఎవరు సార్ పాడేది? ఈ టెండర్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే కదా. ఇవాళ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బియ్యం తోటి కనీసం అంటే తక్కువలో తక్కువ నెలకి 20 నుంచి 30 లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? 100%. ఇది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కానీ మీకు ఆధారాలు దొరుకుతాయి. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా దొరుకుతాయి. మా కాన్స్టిట్యున్సీలో ఏ నాయకులు చేస్తున్నారు, ఎవరు ఆ బియ్యం వ్యాపారాన్ని చేస్తున్నారు, బియ్యం వ్యాపారంలో లబ్ధి పొందుతున్నటువంటి నాయకులు ఎవరు, 100% నేను బయట పెడతా. నా దగ్గర ఉంది, కంప్లీట్ డేటా ఉంది. ప్రభుత్వం అడిగితే ఖచ్చితంగా ఇస్తాను. వాళ్ళ నాయకుడికి ఎంత వస్తుందో కూడా ఇస్తాను. తర్వాత వాటర్ స్కీమ్ ఉంది. అక్కడ మా దగ్గర వాటర్ స్కీమ్ ఉంది. వాటర్ సప్లై చేసేటటువంటి వాటర్ స్కీము ఎవరికి అప్పచెప్పారు, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. అన్ని బయట పెడతాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన ఇస్తే సపోర్ట్ చేద్దామని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి వీరి యొక్క విధానాల వలన ఈ ప్రభుత్వం మీద 300 రోజుల్లో రావాల్సినటువంటి వ్యతిరేకత 30 రోజుల్లో వచ్చింది. 30 రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ చీత్కరించుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, చెత్త ప్రభుత్వం అని కంక్లూడ్ చేస్తూ, అంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వంలోకి మీ పార్టీ నాయకులు ఎందుకు క్యూ కడుతున్నారు సార్? రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటటువంటి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేరా? సో పార్టీలు మారేటటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు, అది వాళ్ళ వ్యక్తిగతం. పార్టీ విధానాలని నమ్ముకొని ప్రజలకు మేలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఈ స్వార్థ రాజకీయాలకి లొంగరు. సో అక్కడ కూడా ప్రజలకు మంచి చేయడం కోసం కూటమి బాగా పనిచేస్తుంది కాబట్టి వెళ్తున్నామని కదా వాళ్ళు చెప్తున్నమాట. కూటమి పని ఏం చేస్తుందని కదా మేము అడుగుతున్నాం. 100 రోజుల్లో ఒక్కటి చెప్పుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు, ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి మెడికల్ సీట్లను కూడా కోల్పోయాం మనం. ఇది వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన కాదా? మీరు ఇందాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పేరుకే రద్దు చేశారు. అమలు పరచకపోతే నడ్డి విరుస్తామని కేంద్రం చెప్తుంది వీళ్ళకి. భూ సర్వే పేరుతో మళ్ళీ దాన్ని అమలు చేయడం, దానికి పేరు మార్చి మళ్ళీ మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తులు అవినీతికి పాల్పడుతూ దాని నుంచి తప్పించుకునేటటువంటి డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పెట్టిన ప్రెస్ మీట్ పోలవరం మీద. మరి నిపుణుల కమిటీ ఏం తేల్చింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కాలంలోనే కొట్టకపోయిందని తేల్చింది రిపోర్ట్లో. అంటే ఏంటి? మీరు చేసినటువంటి దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మీరు కేవలం 10 రోజుల్లో ముసుగు వేశారు. ఈ 100 రోజుల్లో ముసుగు తొలగిపోయింది ఒక్కొక్క వ్యవస్థ నుంచి. కాబట్టి అన్నిట్లో దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి
ఇది గడ్డు కాలం, తెలుగుదేశం ప్రభుత్వానికి గడ్డు కాలం. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారు చేసినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి ప్రభుత్వాన్ని కొనసాగించాలా లేదా రాజీనామా చేయాలా. కొంత హార్డ్ మీరు చెప్పింది, బట్ అటువంటి డెసిషన్ తీసుకుంటే గౌరవం పెరుగుతుంది నిజానికి వాళ్ళకి చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.